రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లక్ష్మణ్ రేఖ గీసిండు, కానీ అతనే దాటిండు. ఆ బండి సంజయ్ గారే దాటిండు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు దాటిండు. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే అసలు కేంద్ర మంత్రి లక్ష్మణ్ రేఖ ఏంది, కథంత ఏందన్నది దీనికి సంబంధించి మళ్ళీ కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా అందరికీ అర్థం కావాలి. కాబట్టి అంటే మనం నీతులు చెప్పుడు కాదు, మనం ఫస్ట్ పాటించాలి. బండి సంజయ్ గారు మనం పాటించినాక మనం ఎదుటోళ్ళకి చెప్పాలి. సోషల్ మీడియా ఇట్లుండాలి, సోషల్ మీడియా అట్లుండాలి, సోషల్ మీడియా మంచి లిమిట్లు ఉండాలి, పద్ధతి కొద్ది మాట్లాడాలంటే ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి. ఎవడు అడ్డతే ఆడిని నరికేస్తాం, పొడిచేస్తాం అంటే అట్లా కలవదన్నా. బండి అన్న అట్లా కలవది. ఈ ఒక్కసారి ఇనురి, మన పైన దాడికి వచ్చారు కదా, ఒక్కసారి వినాలి. ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎలాంటి వాళ్ళకు మనం ఓటేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మెజార్టీ ఇచ్చిరా బండి సంజయ్ గారికి. నాకు మొన్నటిసుంది కూడా అనిపిస్తూ ఉన్నది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిన్న చేసిండు. ఆయన తర్వాత నువ్వే అనిపిస్తుంది నాకు. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో తమరే అనిపిస్తుంది నాకైతే. ఈ ఉద్యమం కూడా జరిగేటట్టు ఉన్నది. బండి సంజయ్ గారే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో రాజీనామా చేయాలని ఊపందుకుంటట్టు అనిపిస్తుంది నాకైతే. ఒకసారి చూద్దాం. ప్రశ్నకు సమాధానం వాదనతోనా ప్రతిఘటన? ప్రశ్నకు సమాధానం వాదనతోనా ప్రతిఘటన? అంటే ప్రశ్నకు సమాధానం దేని వాదన ఇవ్వాలన్నా? ఇప్పుడు నేను సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు మీరు సోషల్ మీడియాలో వాదన ఇవ్వాలన్నా, లేకపోతే నరుకుతాం గిట్లేనా? రారా గిట్లాడి కట్ట కిందికి ఇచ్చిన వీధి రౌడీ లెక్కనే, ఒక గుండా లెక్క. ఇంకా ఎట్లా ఓపెన్ స్టేట్మెంట్, పెద్ద హీరోయిజం అన్నట్టు. బండి సంజయ్ కట్ట వస్తే అడ్డంగా నరికేస్తాం. ఓట్లకు రారు, అట్లా ఓట్లకు వస్తారు కదా. మళ్ళీ ఎంపీకి నిల్చుంటే కదా అసలు నీకు టికెట్ ఇస్తే ఎవడు ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ. అది లక్ష్మణరేఖ వ్యాఖ్యలపై బండిని ప్రశ్నించిన వెంకటేష్. గంగాధర కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు హంగామా. వెంకటేష్పై దాడికి యత్నించారంటూ టీఆర్పీ ఫిర్యాదు. ఇంట్లో కూడా ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట. నా ఇంటికి వచ్చిరట, మా ఊళ్ళట బతిలాడుకుంటున్నట్టు ఈడికి వచ్చిరట. సిగ్గుండాలి కొంచెం అన్నమాట మాట్లాడటానికి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచలేరన్న టీఆర్పీ. ఆపుతారా మరి? ఇప్పుడు 1980లో ఎప్పుడో పుట్టిన పార్టీకి ఈ 5-6 నెలల కింద పుట్టిన పార్టీ పోటీ ఇస్తుందంటే ఒకసారి ఎట్లుంది మా పార్టీ ఎట్లుందో చెప్పురా. మా స్పీడ్ తట్టుకుంటారా? ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే బీజేపీ వాళ్ళు మేమే సోషల్ మీడియాలో వీరులం అనుకున్నారు. అంటే అందరు కాదు పాపం, కొందరు సిన్సియర్గా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. కొందరు వ్యక్తుల కోసం, నేను బీజేపీ వాళ్ళ దానిలో కూడా చెప్తున్నా, కొందరు వాళ్ళు ఏమని అనుకో, నాకు అభ్యంతరం లేదు. కొందరు వ్యక్తుల కోసం పనిచేస్తారు, కొందరు కులపిచ్చితో పనిచేస్తారు, కొందరు పార్టీ కోసం పనిచేస్తారు, పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేస్తారు కొందరు. నేను పార్టీ కోసం పనిచేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరినైనా కానీ వ్యక్తులు దేవుళ్ళని కొలిసేటోళ్ళు మాత్రం నేను సహించను, అసలుకే సహించాను. ఎందుకంటే వాళ్ళకు అహంకారం ఎక్కువైతే, అట్లా వ్యక్తులే దేవుళ్ళని కొలిసేటోళ్ళకి అహంకారం ఎక్కువవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఆ వ్యవస్థను ఆ వ్యక్తి నిర్మించలే, ఎవరో పెట్టిన పార్టీ అది. బండి సంజయ్ గారు పెట్టిండ పార్టీ ఏమన్నా? బీజేపీ 100% బీజేపీ. అందరూ వేసారు, నేను కూడా వేసిన బీజేపీకి. నువ్వే కాదన్నా బండి అన్న ఫోన్ చేసింది నాకు, అన్న నీ సపోర్ట్ కావాలంటే సరే అన్నాను. ఇక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచలేరన్న టీఆర్పీ. ఉంటుంది ముందు ఉంటుంది, ఇంకా నువ్వు రాజీనామా చేసేదాకా ఉంటుంది అట్లా. రైట్, ఒకసారి దానికి సంబంధించిన చూసుకునే ప్రయత్నం చేద్దాం మిగతా వివరాలు. రైట్, ఇగో ప్రశ్నకు సమాధానం వాదనతోనా ప్రతిఘటన? లక్ష్మణరేఖ వ్యాఖ్యలపై బండిని ప్రశ్నించిన వెంకటేష్. గంగాధర కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణుల హంగామా. వెంకటేష్పై దాడికి యత్నించారంటూ టీఆర్పీ ఫిర్యాదు. టీఆర్పీ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు. కఠిన చర్యలు డిమాండ్. కఠిన చర్యలు కాదు, మొత్తం నా దగ్గర ఫుల్ ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. నేను ఎస్ఐ గారికి ఇస్తా. ఇది ఒక్కవేళ కేసుకి ఇట్లా కాకపోతే, తప్పిదాలు పెట్టి చిన్న సెక్షన్లు పెట్టి అలా తప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాను, మానవ హక్కుల కమిషన్కి వెళ్తాను. నేను మానవ హక్కుల సంఘాన్ని కలుస్తాను పక్క. అయితే తిరగాలి, ఒకసారి తిరిగితే రోగం అయిందా? మా నాయకుడు నరుకుతారట. ఎవడిచ్చినరా మీకు అధికారం? నరికే అధికారం ఓళ్ళు ఇచ్చారు మీకు అధికారం? నరుకుతారా? ఓపెన్ స్టేట్మెంట్. అడ్డంగా నరుకుతారా? అడ్డంగా మేకలా గొర్రెలా? అంటే మాకు ఓటు హక్కు లేదనుకుంటున్నారా? మేము మనుషులం కాదనుకుంటున్నా? మేము ఓటు లేదనుకుంటున్నారా? రాముడికి ఇట్లా చెప్పిండా నీకు? రాముడు చెప్పిండు అడ్డంగా నరకు అని? రాముడు సీతాదేవిని తీసుకపోతే, రావణాసురుడు తీసుకపోతే ఆయన ఎంత ధర్మంగా పోయి తెచ్చుకున్నాడు తెలుసా? ధర్మయుద్ధం చేసిండు ఆయన న్యాయంగా. వెంకటేష్పై దాడికి యత్నించారంటూ టీఆర్పీ ఫిర్యాదు. నేనుంటే కొట్టి సంపదరు. ఆ రోజు నేనుంటే కొట్టి సంపదరు. టీఆర్పీ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు. కఠిన చర్యలకు డిమాండ్. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అంచలేరన్న టీఆర్పీ. ప్రజలు చెప్పే నైతిక సూత్రాలు అందరికీ వర్తించవా? ప్రజలకు చెప్పే నైతిక సూత్రాలు అందరికీ వర్తించవా? మరి బండన మనం చెప్తాం కానీ అందరికి వర్తించయా?
నువ్వేమో అంటున్నావు ఇలా వచ్చింది అది కూడా సూత్రాలు అందరికీ వర్తించవని ఈ రాజకీయ ప్రశ్న ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును భయంతో అణచివేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చలు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుప్పల వెంకటేష్ చుట్టూ చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజలకు చెప్పే నైతిక ప్రమాణాలు రాజకీయ ఆచరణలో ఒకేలా అమలవుతున్నాయా అనే ప్రశ్నను ఈ ఘటన మరోసారి ముందుకు తెచ్చిందని టీఆర్పీ నాయకులు పేర్కొన్నారు. ఈ వివాదానికి బీజం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలేనని కుప్పల వెంకటేష్ తెలిపారు. సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరని, జర్నలిజం ముసుగులో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గత దూషణలు చేస్తున్నారని విమర్శించే నాయకులు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వేదికలతో ఎందుకు వేదిక పంచుకుంటున్నారని, జర్నలిజం ముసుగులో జరిగే విష ప్రచారాలపై చెప్పే నైతిక సూత్రాలు అందరికీ సమానంగా వర్తించవా అంటూ యూట్యూబ్ వేదికగా ప్రశ్నించినట్లు టీఆర్పీ తెలిపింది. సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ అవసరమని చెప్పిన నాయకత్వాన్ని అదే అంశంపైన ప్రశ్నించడంతోనే వివాదం చెలరేగిందని ఈ ప్రశ్నలతో గంగాధర రాజకీయంగా వేడెక్కింది పార్టీ పేర్కొన్నది. టీఆర్పీ కథనం ప్రకారం కుప్పల వెంకటేష్ విడుదల చేసిన వీడియో అనంతరం రాత్రి సమయంలో కొందరు బీజేపీ శ్రేణులు గంగాధరలోని టీఆర్పీ కార్యాలయం వద్దకు చేరుకొని హంగామా సృష్టించారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడంతో పాటు కార్యాలయంపై దాడికి యత్నించారని తెలిపింది. ఈ ఘటనలో గంగాధరలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని టీఆర్పీ తెలిపింది. అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అఖిల్ పాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ షాన్ పాషా, చొప్పదండి నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి గంగాధర పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అఖిల్ పాషా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు, విమర్శలు సహజమని, వాటిని సిద్ధాంతపరంగా రాజకీయపరంగా ఎదుర్కోవాల్సిందే తప్ప భౌతిక ఘర్షణలకు దారితీయడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులు గొంతులను భయపెట్టి మోయించాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒకరికి ఒక నీతి, మరొకరికి మరొక నీతి ఉండకూడదు. ప్రజలు చెప్పే నైతిక సూత్రాలు అందరికీ సమానంగా వర్తించాలి. ప్రత్యర్థుల విషయంలో ఒక నీతి, తమకు అనుకూలంగా ఉన్నవారి విషయంలో మరో నీతి ఉండకూడదు. ప్రశ్న సమాధానం వాదనతోనే రావాలి కానీ అసహనంతో కాదు అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వరాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే తప్ప భౌతికంగా అణిచివేయడం సరైన విధానం కాదని అన్నారు. తనపై జరిగిన ఘటనను కుప్పల వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజల తరపున ప్రశ్నించడం, తమ ప్రజా సమస్యలపై పోరాడడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడడం తన బాధ్యత. ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తే ఇలాంటి బెదిరింపులకు, దాడికి యత్నాలు జరగడం బాధాకరమన్నారు. అయినప్పటికీ ప్రజా సమస్యలపైన నా గొంతు ఆగదు. వెంటనే కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గంగాధర మండల అధ్యక్షుడు ముఖ్య గంగరాజ్, యూత్ ప్రధాన కార్యదర్శి బండ గంగరాజ్, కొడిమేల మండల అధ్యక్షుడు దుబ్బా కారుణ్ తదితరులు పాల్గొన్నారని శ్యామల అజయ్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మనం సూత్రాలు మనం చెప్తాం, ఏది కానీ ఇట్లుండాలి అట్లుండాలని చెప్తాం. మరి మన కింది అనుచరులు ఏం చెప్తున్నారు, ఒక్కసారి నీ అనుచరులు ఏం మాట్లాడుతున్నారని నేను వినిపిస్తాను. ఇది వినాలి అందరూ. ఇప్పుడు బండి సంజయ్కి అడ్డం అత్తనట్ట మొత్తం అడ్డంగా నరికేస్తారట. అసలు ఈ వాదన అంతా ఎక్కంచెలు వచ్చింది, నేను ఫస్ట్ ఒకసారి చూపెడతాను మీకు. ఆంధ్రజ్యోతి పేపర్ ఎటువే, ఇది ఆంధ్రజ్యోతి పేపరే. సోషల్ మీడియాకు లక్ష్మణ్ రేఖ తప్పనిసరి. ఇది ఎన్నో రోజు 21 జూలై. మీరు చూడాలి ఎందుకు వచ్చింది వాదన అంటే, మీరు చాలామంది బండి సంజయ్కి నాకేమన్నా నాకు శత్రుత్వం, నేనే ఓటేసినా అని చెప్పబడింది. బండి సంజయ్ నేనే తిరుగుతానే, బండి సంజయ్కి నాకేమన్నా శత్రుత్వం? బండి సంజయ్ ఏం మాట్లాడినా అనేది నువ్వు ఏం చేసినావు అనేది వినిపించిన నేను. దానికి జీర్ణించుకోలేకపోయారు మీ కార్యక్రమం. మళ్ళీ వినిపిస్తా. అదే వీడియోలు డిలీట్ చేయరి, అది చేయరి, గంత భయం ఉన్నావు. వీడియోలు డిలీట్ చేపిస్తున్నా యూట్యూబ్లోకి వెళ్ళి. వీడియోలు డిలీట్ అయ్యి, ఆ వీడియో డిలీట్ అయ్యి, ఈ వీడియో డిలీట్ అయ్యి, ఈ వీడియో కూడా ఫోన్ చేసి ఎస్ఐ గారితో ఫోన్ చేయించి, లేకపోతే సిఐ గారితో ఫోన్ చేయించి, లేకపోతే బండి సంజయ్ గారితో ఫోన్ చేయించి వీడియో డిలీట్ చేయి అని చెప్పి. అయితే ఇక్కడ చూసుకుందాం ఎందుకు వచ్చింది వాదన అంటే, బండి సంజయ్ గారు మీరు నీతులు చెప్తారు కానీ మీరు పాటించాలని చెప్పినారు. ఓపెన్గా చెప్పాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరి, అర్బన్ నక్సల్స్ ముసుగులో సనాతనంపై దాడి, వ్యక్తిగత విషపూరిత ప్రచారంపై కుప్పదం, ఎంపీ లింగమనేనితో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ఎప్పుడు ఇది 21 నాడు సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరి అని తెలుగు రాష్ట్రాల్లో నూతన సనాతన ధర్మంపై సోషల్ మీడియా ద్వారా దాడికి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని టార్గెట్ చేసిన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు విషపూరిత ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్
హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల జనసేన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన లింగమనేని రమేష్ మంగళవారం బండి సంజయ్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో సోషల్ మీడియా వ్యవహరిస్తున్న తీరు, జర్నలిజం ముసుగులో కొందరు విష ప్రచారం చేస్తున్న వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వ్యవహారం ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు, దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాలని ప్రస్తావన వచ్చిందట. ఎంపీ లింగమనేనితోని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంటి దగ్గరనేనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఈ విషయం వచ్చిందట. ఏ విషయం అంటే, సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నించేటప్పుడు వ్యక్తిగత హనన చేస్తున్నారు, అసలు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాలని చెప్తా ఉన్నారు. మరి లక్ష్మణ రేఖ గీయాలి, ఓకే సరే, మీరు అన్నది 100% గీయాలి, నేను ఒప్పుకునే దానికి ఐ అగ్రి. ఏంటంటే లక్ష్మణ రేఖ గీయాలి, ఇష్టానుసారంగా మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడుతురా బాయ్? నువ్వు రాజకీయంగా విమర్శించు. ఈ బండన నేను మాటలను నేను ఖండిస్తలేను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వు రాజకీయంగా మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడేది బై. ఎవడరా మాట్లాడేది? అసలు వ్యక్తిగతంగా మాట్లాడే ఏ యూట్యూబ్ ఛానల్ వ్యక్తిగతంగా మాట్లాడద్దు. యూట్యూబ్ ఛానల్ అయినా, మీడియా ఛానల్ అయినా, ఏదైనా కానీ వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతారు? కాకపోతే ఏంటంటే, మన బండన్న విషయంలో, వాళ్ళ కొడుకు విషయంలో చాలా హంగామా జరిగింది, మొత్తం సర్వం కథ అయిపోయింది. అట్లా చేసిరు సోషల్ మీడియాలో. ఇక కొందరు అది ఇది అన్ని మనం దాన్ని కూడా ఖండించినాం. కాకపోతే బండి సంజయ్ చూసుకున్నట్టున్నారు, తన అనుచరుల కనగనవల్లి. అయితే చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ ఇంత మంచిగా చెప్పిండు కదా, రైట్. ఇదేది ఇగో బండి సంజయ్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ ఓపెన్ చేసిండు. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఆ ఆఫీస్ మరి ఇంతకుముందు ఏం చెప్పిండు బండి సంజయ్? ఆయన మంచిగా మాట్లాడాలి, మంచి నీట్గా ఉండాలి, మంచి పద్ధతి కొద్ది మాట్లాడాలని చెప్పిండు. ఇగో ఈ యూట్యూబ్ ఛానల్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ కార్యాలయం. ఎట్లుండాలి యూట్యూబ్ ఛానల్? మరి ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బండి సంజయ్ చెప్పిండు, అందరే అన్న బండి సంజయ్ చెప్పిండు, బండి సంజయ్ చెప్పిండు అంటే నిజమే ఉంటుంది, అబద్ధం ఉండదు, మంచిగా మాట్లాడాలి అని చెప్పిండు కదా. ఇంకో 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఈయన కేంద్ర మంత్రి హోదాలో అక్కడికి ఏండు, ఈడు ఎట్లా మాట్లాడతారు చూడు. మరి తన్నించుకోవాలని నీకు అంత తీరు ఉంటే జర్మన్ చెప్పడే తనకి కావాలంటే. ఏతి మహేందర్ రెడ్డి ఉచ్చదాగి లేక నువ్వు చేసే లంగా వీడియో నాకు ఎరక నోట్ల పోసి కొడతారు. బండి మల్లిగాని కుక్క, అరే తిన్మార్ మల్లిగా నన్ను పీక రాదురా పీకగలితే నువ్వు పీకగలితే నువ్వు కొజ్జానా కొడుకు నువ్వు కాదా? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చదాగినారా మీరు? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చదాగినారా మీరు? బీఆర్ఎస్ తిరుమల మల్లిగాడ లుచ్చనా కొడుకు బేది మహేందర్ రెడ్డి అంటే మల్లిగాడ లుచ్చగాడు బతుకునేదే మనిషికి కొజ్జనా కొడుకు మల్లిగా బొచ్చు ఎక్కును. ఇది ఆయన ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. చెప్పురా, నేను మాట్లాడిన తప్పు ఉంది ఏమన్నా? నేను మాట్లాడిన తప్పు ఉందా? ఎవరు ఏ స్థాయిలో ఉన్నారని అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి స్థాయిలో అక్కడికి ఏనట్టు అనిపిస్తుంది ఏమన్నా? ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుడు అవసరమా? నువ్వు చెప్పింది ఏంది, మీరు చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది అంటే మీకు వర్తించదా ఇది? ఇగో గిది అడిగినందుకు నా ఆయన ఎట్లా వీరంగం చేసారు తెలుసు ఆ రోజు. ఇగో నరుకుతాం అడ్డంగా నరుకుతాం అంటారు. అడ్డంగా నరుకుడు కాదురా, నేను చెప్తా అట్లా ఈ ముంగట్ ఉంటుంది అట్లా వాట మీకు. ఇగో చూడరు బండి అన్న సైన్యం. బండి సంజయ్ అడ్డంగా నరికేస్తాం. ఇది కథ. ఏది 10 గంటల 11 గంటలకు రాత్రిపూట 9:50 మొదలైన షో మొత్తం కట్టెలు బండలు వీరంగం చేసిర్రు. అట్లా వీరంగం అది కూడా వీడియో చూపిస్తాను మీకు ఒకసారి. కట్టెలతోని వీరంగం చేసిర్రు. మీరు ఆట ఉట్టినే అయిపోయింది అనుకుంటారు, మొదలు పెడితే ఉట్టినే అయిపోతుందా? ఇవి చూడు, ఇంత పొడుగు కట్టెలు పట్టుకొని వస్తారు. మంచి వీడియోలు ఉన్నాయి. ఇంకా నేను అన్ని ఎస్ఐ గారికి ఇస్తా, కానీ మంచి వీడియోలు ఉన్నాయి. డోంట్ మిస్ కాకూరి. బండి సంజయ్ గారు చూడాలి వీడియో. ఇప్పుడు ఇంకా ముంగట ఉన్నది ఇంకొకటి, ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది. నువ్వు రాజీనామా, ఈ దెబ్బతో రాజీనామా చేసుడు ఇక నువ్వు అట్లా. నెక్స్ట్ నువ్వే ఇక రైట్. ఇగో ఇది చూడు, ఇగో కట్టెలు చూసిరా, కట్టెలు ఇంత పొడుగు కట్టెలు. ఇగో ఈయన ఎవరు? ఈయన ఈ మండల అధ్యక్షుడు. ఈయన
కట్టెలు చేతులు పట్టుకొని ఇవ్వలేస్తారు, సెక్యూరిటీ ఇచ్చుడేంది సార్ అంటారు పోలీసు వాళ్ళని. వీళ్ళు చూడ్రి ఎక్కుతారు, పైకి ఎక్కుతారు మెట్లు అన్నాడు, మన పైన ఫ్లోర్లో ఉంటుంది. ఇక పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తారు, అది కింద అంగమ చేసిన వీడియో కూడా ఉన్నది అట్లా. ఒక్క నిమిషం. రైట్ అట్లా అరే ఈ వీడియో ఏడవైంది. వచ్చింది అట్లా ఎవరు చిర్ర సైజు. ఇక్కడ బండి సంజయ్ అన్నకు ఇటువంటి గిట్లకి చిల్లర పనులు అనుకొని చిల్లర పనులు ముంగడ పెట్టుకొని కేంద్ర మంత్రి పేరు చెప్పుకొని, లేకపోతే అసలు కేంద్ర మంత్రి కరీంనగర్ నుంచి వచ్చినట్టు ఇంకా విషయం ఏంటంటే ఇది అయిపోయినాక పొద్దున ఆఫీస్కి రాకను మొత్తం కరీంనగర్ నుంచి మళ్ళీ వస్తారు, పోలీస్ స్టేషన్కో కేసులు పెడతాం, ఎవరు పెడతారు, అసలు ఎవడు దాడి చేసిండు, ఎవరు ఇవన్నీ కథలు బంద్ అయ్యారు భయ్, ఎవడు భయపడటం లేడు. ఇక ఒకసారి చూడరు అట్లా ఉన్నదిగా, గీ చూడరు ఇక ఆట చూడరు. ఆడ బండలు బట్టి కొడతారు, ఇంత పెద్ద పెద్ద కర్రలు బట్టి తీసుకొస్తారు. బండి సంజయ్ ఆయనకు అడ్డం వస్తానంటే అడ్డంగా నరికేస్తారట. అట్లా నీ కేంద్ర మంత్రి పదవి పోయేదాకా ఉన్నది. అట్లా నీ కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి. ఈ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, ఇప్పుడు పెరుగుతుంది. ఇక ఇన్ని రోజులు ఉన్నది కానీ ఎవరు మాట్లాడితే ఎదురు చేస్తే గిట్నే దాడులు చేస్తారని ఊపుకున్నారు. ఇప్పుడు పెరుగుతుంది. లక్ష్మణ రేఖ ఎవరు దాటిరు వీడియో చూసిన వాళ్ళు చెప్పారు, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మాట్లాడిన దానిలో తప్పున్నదా? నువ్వు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి యూట్యూబ్ ఛానల్ నువ్వు ఏం చెప్తున్నావు? మీరే ఏం చెప్తున్నారు? బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు అయి ఉండి మీరు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాడు? వాడు మాట్లాడే భాష ఏందని నేను మాట్లాడిన తప్పు కాదు కదా. లక్ష్మణ రేఖ అని చెప్తున్నారు. లక్ష్మణ రేఖ గీసేటప్పుడు అంటే ధర్మం అధర్మం అనేది ఒక మీకే ఉంటుందా? ధర్మం మీరు మాట్లాడితే మీరు ఏది మాట్లాడినా ధర్మం అవుతుంది, ఎదుటోడు ఏది మాట్లాడినా అధర్మం అవుతుందా? మీరు ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎంతమంది నాయకులను తయారు చేస్తున్నారు? పక్కబంటి ధర్మపురి అరవింద్ ఎంతమంది తయారు చేస్తున్నారు? ఒకసారి ఆ లిస్ట్ కూడా చూద్దాం. మీ కార్యకర్తలు ఎట్లుంటారు, ఆయన కార్యకర్తలు ఎట్లుంటారు, ఏం కదా, మీ నాయకులు ఎట్లా తయారు చేసినా, నువ్వు వాళ్ళ నాయకులు ఎట్లా తయారు చేసినా అనేది మీ పార్లమెంట్ సభ్యుడే కదా. చూద్దాం దయచేసి. ఇది జరిగింది సంఘటన. దీనిపైన నేను చెప్తా ఉన్నా, దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునే లేదు. నేను మానవ హక్కుల సంఘానికి పోతా. ఇంకంటాను ఇంకా పిరిపి బాకీయే, ఇంకా బాకీ ఇంకా ముంగట్నే ఉందట. అడ్డంగా నరికేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చిర్రు. ఆ వీడియోలు ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉన్నది. ఇవన్నీ నేను గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ గారికి, వంశకృష్ణ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏమైనా చేస్తే, ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం ఏమైనా చేస్తే సహించేది లేదు. సిపి గారు కూడా దగ్గరికి పోతా. నేను సిపి గారి దగ్గరికి పోతా, మానవ హక్కుల సంఘానికి పోతా. ఇవన్నీ అంటే ఏంటంటే సిస్టమ్ అనేది ఇలా ముడి కింద పెట్టుకున్నారా? మీ సిస్టమ్ ఏమన్నా సిస్టము ఇప్పుడు అందరిది కాదా? నాది భారతదేశం కాదా? లేకపోతే నా తెలంగాణ కాదా? నాది ఇక్కడ నా పార్లమెంట్ కాదా? కరీంనగర్ పార్లమెంట్ కాదా? నేను ఓటేయలేదా? కేంద్ర మంత్రి అయితే కేంద్ర మంత్రి మా ఓట్లతో గెలవలే, మా ఓట్లతో గెలవలే. ఎందుకు ఫోన్ చేసినప్పుడు అంటే మరీ ఎంత దారుణం అంటే చాలా ఘోరంగా ఉన్నారు. అసలు ఎట్లాంటి ఒక క్రిమినల్స్ లెక్క ప్రవర్తిస్తూ ఉన్నారు. కొందరు మాత్రమే, అందరూ అంటలేదు. పాపం పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారు. ఎవరు జోలుకాలు, వాళ్ళు ఎవ్వరు జోలుకోరు. ఏమైనా ఉంటే మాట్లాడుకుందామని చెప్తారు కానీ ఏమైనా ఉంటే నాకు ఇట్లా అనకూర అరే నువ్వే చెప్తావు. ఇప్పుడు నువ్వే చెప్తావు పార్టీ లక్ష్మణ రేఖ గీయాలి, సోషల్ మీడియాకు ఒక కంట్రోల్ ఉండాలని మీరే మాట్లాడతారు. మళ్ళీ మీరే ఇట్లా నరికేస్తారు. ఎక్కడైనా ఉంటుందా గింత అన్యాయం? నువ్వు మళ్ళీ ఒకసారి గెలుసు కాదు, నీకు ఎంపీ టికెట్ ఇస్తారా వలన? నువ్వు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేదాకా నీ కథ అంత ఉంటుందిగా. నీ కరీంనగర్ ప్రజలు ఎందుకు చూసారంటే ఇన్ని రోజులు మీరు ఏదో చేస్తారని ఏం లేదు. నేను యువతను రెచ్చగొట్టుకుంటే ఇదే కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నావు. నువ్వు ఏంది కథ ఏందన్నది చూడాలి. ఇవాళ ఆయన ఫోన్ చేసి అంటాడు, నువ్వు బండి సంజయ్ ఒకటే సామాజిక వర్గం గట్టెట్లా? బండి సంజయ్ ఒకటే సామాజిక వర్గం అయితే అంటే నరుకుతారా?
అంటే ఇప్పుడు మరి నేను బండి సంజయ్ ఒకటే సామాజిక వర్గం కదా, ఎట్లా నరుకుతారు మరి? ఏ రకంగా నరుకుతారు అడ్డం వస్తే? అడ్డం అంటే ఎట్లా? ఏం మాట్లాడదు ఇక అట్లా ముందు ఉంటుంది అట్లా. దయచేసి ఈ విషయం పైన నేను ఏం మాట్లాడిన దానిలో తప్పేమన్నది ఒకసారి ఆలోచించరు. ఇక మరి లక్ష్మణ రేఖ ఎవరు గీస్తారు అంటే లక్ష్మణ రేఖ గీస్తావు నువ్వే, తటక్కన దాటుతావు నువ్వే, నువ్వు అది ఏంది కథ అంత ఏంది? దయచేసి మిత్రులారా ఇది జరిగింది. ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉంటే మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి ఉచ్చు బిగులుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా రిజైన్ చేసే జాబ్ ఏదైనా ఉందంటే, ఏదైనా మంత్రి పదవి ఉందంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పరిణామాలు అప్పటి నుంచి చూస్తే ఇప్పటిదాకా గట్టినే అనిపిస్తుంది. అధికారం అహంకారం ఎక్కువైపోయింది అన్నట్టు కనబడతా ఉంది. దయచేసి మిత్రులారా ఇది జరిగిన సంఘటన. నన్ను నరుకుతారట, మరి ఏ క్షణాన్ని ఎవరు నరుకుతారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మేము ఇంత దారుణంగా బతకాల్సిన పరిస్థితిలో, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏర్పడతా ఉన్నది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సృష్టిస్తున్న విధ్వంసం మారణకాండం గిట్టున్నది. మళ్ళీ ఉల్టా మమ్మల్నే బెదిరిస్తూ ఉన్నారు. దయచేసి ఇది మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.